Hello friends, very good evening. Welcome to Adda 247 Telugu channel. Very good evening to all of you friends. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే సో ఈరోజు మనం అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం గురించి, నిరుద్యోగం రకాలు, నిరుద్యోగం అనేది ఎన్ని రకాలు, మనం దీని గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం ఫ్రెండ్స్. అయితే మరి వెల్ బిఫోర్ దిస్ చూడండి ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ బ్యాచ్ అనమాట ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మే 12th నుంచి టైమింగ్స్ ఏంటంటే చూడండి 4 PM నుంచి 4 to 7 PM ఫ్రెండ్స్. 4 to 7 PM, సో 4 to 5, సో 1 hour. 4 to 5 సపోజ్ రీజనింగ్ తీసుకున్నాం అనుకోండి అబ్వియస్లీ, అండ్ 5 to 6 జిఎస్, తర్వాత మ్యాథ్స్. ఈ విధంగా సో పెర్ డే 3 hours క్లాస్ అనమాట కంటిన్యూ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఏవైనా క్వెరీస్ ఉన్నట్లయితే మరి ఈ నెంబర్కి కాల్ చేయాలి ఫ్రెండ్స్. మరి కోర్స్ యొక్క హైలైట్స్ ఏంటంటే 200+ లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ మీకు ఇవ్వబడతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 1500+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. తర్వాత రికార్డ్ చేసినటువంటి వీడియోలు కూడా మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫీజు ఎంతంటే కేవలం 666 రూపీస్ ఓన్లీ ఫ్రెండ్స్. 666 రూపీస్ ఓన్లీ. సో డిస్కౌంట్ పోగా యాక్చువల్లీ 999 రూపీస్. ఈ కోడ్ని కానీ యూజ్ చేసినట్లయితే మోర్ డిస్కౌంట్కి ఏంటంటే Y228 అనే కోడ్ని కానీ యూజ్ చేసినట్లయితే మీకు డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్. 66% అనమాట మీకు డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్. 66% అనమాట. సో కాబట్టి మీకు ఫైనల్గా ఎంతకు వస్తుందంటే 666 రూపీస్కే మీకు వస్తుంది ఫ్రెండ్స్. మరి సువర్ణ అవకాశం ఫ్రెండ్స్ ఏంటంటే మరి అతి తక్కువ ఫీజుకే మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్రాస్ కోర్స్ అనమాట మీకు అందించడం జరుగుతుంది. మరి మీరు సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మెరవచ్చు ఫ్రెండ్స్. సో పక్కాగా స్టడీ ప్లాన్ కూడా మీకు ఆల్రెడీ చూపించడం జరిగింది. సో స్టడీ ప్లాన్ ప్రకారం ఏంటంటే ఈ కోర్సుని మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్. సో చూడండి ఇక్కడ ఉన్నటువంటి అందరూ ధనుంజయ్ సార్, వినోద్ సార్, ప్రవీణ్ సార్, అండ్ సో తిరుపతి సార్, నేను రామారావు సార్, సో దెన్ సో వెంకట్ సార్ అనమాట ఇంగ్లీష్ చెప్తారు నార్మల్గా మా టీంలో మెంబర్. సో ఓకేనా ఫ్రెండ్స్. ఎస్బీఐ, ఐబీపీఎస్, సో బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఆబ్వియస్లీ ఆయన ఇంగ్లీష్ చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఎస్ఎస్సి వీటన్నిటికీ. సో ఓకేనా ఫ్రెండ్స్. మరి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఇంగ్లీష్ ఉండదు కాబట్టి సో అర్థమెటిక్, రీజనింగ్ యాజ్ వెల్ యాజ్ సో జనరల్ అవేర్నెస్, ఈ 3 సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి మరి నిష్ణాతులైన ఫ్యాకల్టీస్ చే మీకు క్లాసెస్ బోధించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. జస్ట్ నౌ స్టార్టెడ్ టుడే. సో దట్ ఈస్ నథింగ్ బట్ May 12th ఇది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఓకే. సో మరి మీరు త్వరగా అడ్మిషన్ తీసుకోవాలని మన ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి సో టైమింగ్స్ వచ్చేసి ఎక్కడి నుంచి, సో ఎప్పటి నుంచి అండి అబ్వియస్లీ టైమింగ్స్ ఆర్ నథింగ్ బట్ సో May 12th ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఏ టైమింగ్స్లో మీకు క్లాసెస్ బోధించబడతాయంటే 4 to 7 PM. సో 4 to 7 PM ఫ్రెండ్స్. ఓకే. ఎస్ ఫ్రెండ్స్. చూడండి మరి అడ్డా 247 యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మొబైల్ ప్లే స్టోర్ నుంచి మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కోర్స్ తీసుకున్నాక సపోజ్ ఏదైనా ఒక రోజు మీరు మిస్ అయ్యారనుకోండి, క్లాస్కి రాలేకపోయారు. సో ఈ అడ్డా 247 యాప్ని కానీ డౌన్లోడ్ చేసుకుంటే మీకు మై వీడియోస్లో ఏదైనా మీరు మిస్ అయినటువంటి క్లాసు క్లియర్గా వినొచ్చు ఫ్రెండ్స్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ బై డౌన్లోడింగ్ దిస్ అడ్డా 247 యాప్ ఫ్రెండ్స్. మరి సో ఆలస్యం ఎందుకండి, అడ్డా 247 యాప్ని మరి డౌన్లోడ్ చేయండి. సో మరి మీరందరూ కూడా అడ్మిషన్ తీసుకోవాలని మనవి. సో తక్కువ ఫీజుగా మీకు అందిస్తున్నాం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్. ఎస్. చూడండి మరి అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం ఎన్ని రకాలు, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా. సో నార్మల్గా మొదలై మనం లాక్డౌన్ పీరియడ్లో ఉన్నాం. ఎకానమీ కూడా రికవర్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది, అవునా కాదా ఫ్రెండ్స్. సో మరి ఇటువంటి సందర్భంలో లాక్డౌన్ సిచ్యువేషన్లో కూడా మరి నిరుద్యోగం ఏ విధంగా ఉంటుందనేది మనం సో ఊహిస్తేనే చాలా వరకు భయం వేస్తూ ఉంటుంది, అవునా కాదండి. సో మరి ఎకానమీ రికవర్ అయితే కానీ మనకి ఏంటంటే సో ఉద్యోగ అవకాశాలు కూడా మరి మెరుగుపడవు ఫ్రెండ్స్. ఓకే. సో అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం ఎన్ని రకాలు, సో మరి దీని గురించి మనం మాట్లాడదాం ఫ్రెండ్స్ క్లియర్గా. ఓకే. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్. దీని గురించి తెలుసుకుంటే మనకి జస్ట్ ఒక రకమైనటువంటి సో ఫీలింగ్ అనమాట ఏంటంటే నిరుద్యోగం అంటే ఈ విధంగా ఉంటుందా, సో మనం మరి దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏ విధంగా మనలో ఎటువంటి స్కిల్స్ని మనం అప్డేట్ చేసుకోవాలి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నార్మల్గా చూడండి సో వీ కాంట్ గెట్ ఎంప్లాయ్మెంట్ అన్లెస్ యూ హ్యావ్ గుడ్ స్కిల్స్. If you are skilled, then only you will be given so good pay. Otherwise, you won't be given. చూడండి ఇప్పుడు సపోజ్ తీసుకున్నారనుకోండి, డాక్టర్స్కి we pay money. Why? Because they are skilled. And some of the skilled persons, they will be getting so many times you will see most of the skilled persons. So they are earning much more money. Why? So because they are skilled. If you are unskilled means you can't get employment.
సో స్కిల్ ఇండియా, సో దట్ ఈస్ నథింగ్ బట్ చూడండి, సో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, స్కిల్ డెవలప్మెంట్ అమాంగ్ ది యూత్, పిఎంకేవీవై. సో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఇట్స్ మెయిన్ ఆబ్జెక్టివిటీ సో ప్రమోటింగ్ స్కిల్ డెవలప్మెంట్ అమాంగ్ యూత్. సో మరి మన పీపుల్ అనమాట స్కిల్డ్ యూత్ అయినారు అనుకోండి అబ్వియస్లీ. సో ఇండియా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ అబ్వియస్లీ వుడ్ బీన్ సో ఫస్ట్ పొజిషన్. ఇఫ్ యు ఆర్ స్కిల్డ్ దెన్ అబ్వియస్లీ సో డే బై డే వీఆర్ డెఫినెట్లీ వీఆర్ గ్రోయింగ్. ఓకేనా ఫ్రెండ్స్. సో అయితే మరి నిరుద్యోగం ఏంటి, ఎన్ని రకాలు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి మరి. సో టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్: ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్, ఇంకా ఏంటంటే ఇంకా చూడండి, సో ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, సైక్లిక్ ఆర్ డిమాండ్ డెఫిసిట్ అన్ఎంప్లాయ్మెంట్, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ నేచురల్ అన్ఎంప్లాయ్మెంట్ ఫ్రెండ్స్. సో దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం రకాలని చెప్పేసి చెప్పుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి మరి. సో టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, అసలు నిరుద్యోగం అంటే ఏంటి ఫ్రెండ్స్? మీరు చాలా సినిమాల్లో చూసి ఉంటారు, అవునా కదండి? నిప్పు లాంటి నిరుద్యోగి తలుచుకుంటే మరి, అవునా? ఎనీవే, అయితే మరి అసలు నిరుద్యోగం అంటే ఏంటి? చూడండి, నిరుద్యోగం అంటే ఎ పర్సన్ ఈజ్ ఇంట్రెస్ట్ టు వర్క్ బట్ డస్ నాట్ ఫైండ్ వర్క్. ఓకే ఫ్రెండ్స్, ఎ పర్సన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ బట్ డస్ నాట్ ఫైండ్ వర్క్ ఫ్రెండ్స్. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఓకే అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్. ఓకే, తను పని చేయాలని ఇంట్రెస్ట్ చూపుతున్నా పని దొరకకపోవడం. ఎ పర్సన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు వర్క్, విల్లింగ్ టు వర్క్ బట్ డస్ నాట్ ఫైండ్ వర్క్. దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వాట్ వీ కాల్ ఇట్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్. ఓకేనా, సో చూడండి మరి నిరుద్యోగం ఎన్ని రకాలు అని చూస్తే ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ సి అకార్డింగ్ టు దిస్ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ NSSO, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్, if a person does not find work for more than 6 months, okay, he is openly or chronically unemployed. According to National Sample Survey Organization, if a person does not find work for more than 6 months, okay, so then he is openly or chronically unemployed. So that is nothing but what we call it open unemployment means. I hope it is clear friends, all of you. Andariki ardhamainda? So what is meant by this open unemployment means? సో నెక్స్ట్ చూడండి, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అర్థం ఏంటి? సింపుల్గా మీకు జస్ట్ వన్ లైనర్గా చెప్పుకుంటూ వస్తాను ఫ్రెండ్స్. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఏమీ లేదండి. యూజువల్లీ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎనీ అగ్రికల్చర్ ఆర్ ఎనీ హౌస్ హోల్డ్ బిజినెస్ ఫ్రెండ్స్. నార్మల్గా అగ్రికల్చర్లో చూడండి, వాళ్ళకి మ్యాక్సిమం వాళ్ళు ఊరు వదిలి పట్టణాల్లో కొని పని చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. జస్ట్ దే వాంట్ టు హ్యావ్ ది ఎంప్లాయ్మెంట్ ఇన్ దేర్ విలేజ్ ఇట్ సెల్ఫ్. ఓకేనా, చంటిగాడ్ లోకల్ అన్నట్టుగా, అవునా కదండి? దట్ ఈస్ నథింగ్ బట్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే చూడండి, సపోజ్ ఇన్ అగ్రికల్చర్ వర్క్ ఆర్ ఎనీ హౌస్ హోల్డ్ బిజినెస్ విలేజ్లో తీసుకున్నట్లయితే, సో 10 persons ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఎ వర్క్. ఒక వర్క్లో ఎంతమంది ఎంగేజ్ ఉన్నారండి? 10 persons ఉన్నారనమాట. యాక్చువల్లీ 6 persons ఆర్ అవుట్ ఆఫ్ 10, 6 persons ఆర్ ప్రొడక్టివ్లీ ఎంగేజ్డ్ మీన్స్ ఇట్ ఈస్ ఎనఫ్. 6 persons are productively engaged is enough to do that work. Even though the other 4 persons also working on this particular work, so even though the other 4 persons also doing work, there is no difference to the work done, because see 6 persons are enough to do that work. The other 4 persons also working on that particular job also, so there is no difference to the work done, because 6 persons enough to do that work. That is nothing but there is no enough demand for these 4 people also they are doing. For less ways they are interested to work. So this kind of unemployment is known as disguised unemployment అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్. చూడండి, 10 persons are engaged in a particular job, agricultural work or any kind of household business. Okay na, 6 persons are productively engaged means it is enough to do that work. So the other persons also working also, there is no difference to the you can say that, so there is no difference to the work done. I hope it is clear to all of you friends. Is it okay? Disguised unemployment means this is what simply, I hope it is clear. Disguised unemployment means there is no enough demand for these other 4 persons but they are interested to work in that particular field. So this kind of unemployment is known as what? Disguised unemployment friends. I hope it is clear. Next one చూడండి, underemployment. What is meant by this underemployment? Underemployment means the underutilization of skills. అంటే చూడండి, a person having high degree but being engaged in a low wage job. So this kind of
underemployment. Nowadays it is being prevailed. You may have seen in so many movies also. So this Raghuvaran BTech, so many movies also there. So in those movies, so clearly they have shown that. So that is a person having person having high degree, okay, person having high qualification but being engaged in low wage job. So such kind of unemployment, what we call it, underemployment, friends. చూడండి ఎగ్జాంపుల్ నార్మల్గా మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్, జనరల్గా. సో ఎ బీటెక్ గ్రాడ్యుయేట్ డ్రైవింగ్ ఏ ట్యాక్సీ. ఎగ్జాంపుల్ జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ ఫర్ దిస్ అండర్ ఎంప్లాయ్మెంట్. ఎ బీటెక్ గ్రాడ్యుయేట్, సో జస్ట్ ఓకే, సో డ్రైవింగ్ ఏ ట్యాక్సీ. టు డ్రైవ్ ఏ ట్యాక్సీ బీటెక్ qualification is not required. Okay, so he is supposed to contribute to our nation in the technological field. Okay, so that is nothing but to drive a taxi BTech qualification is not required. I hope it is clear, friends. Such kind of situation is nothing but what? Underemployment. A person having high degree but being engaged in a low wage job. Okay, next one should be structural unemployment. What is meant by this structural unemployment means? Okay, structural. See, this kind of unemployment is especially occurs. See, there is a mismatch between worker skill set and job skill set. So usually it occurs due to this technological progress. See, every year students coming out from the universities, they are trained for one type of skill set, and employers, so that is nothing but who provide employment to you, నీకు ఉద్యోగం ఇచ్చేటటువంటి వాడు. So structural unemployment means it is the mismatch between worker skill set and job skill set. Job skill set need one type. See, job requires one type of skill set, but students, while they are pursuing their graduation or post graduation, so in their educational institutions, they are trained for one type of skill set. There is a mismatch between worker skill set and as well as job skill set, and employers seek one type of skill set. Students are trained for another type of skill set. This is mainly due to technological progress, but we can overcome this structural unemployment if you are given proper training. Then you can overcome this structural unemployment. If you are properly trained means, then you can overcome this structural unemployment. I hope it is clear, friends. This is mainly due to what? So technological progress, mismatch between worker skill set as well as job skill set. I hope it is clear, friends. అందరికి అర్థమైందా? సో జాబ్ రిక్వైర్స్ వన్ టైప్ ఆఫ్ స్కిల్ సెట్, బట్ స్టూడెంట్స్ ఆర్ ట్రైన్ ఫర్ one type of skill sets. There is a mismatch between job skill set as well as obviously worker skill set, you can say that. So this kind of unemployment is nothing but what? Structural unemployment, friends. I hope it is clear to all of you. So that is nothing but, friends. Next one, see, frictional unemployment. So what is meant by this frictional unemployment? See, frictional unemployment means frictional. So this is people being temporarily between jobs and they look for another one. So generally he is already engaged in one job but looking for better job, looking for obviously better opportunity. So people temporarily being between jobs, so that is nothing but people temporarily being engaged in one particular job and they look for better opportunity. I hope it is clear, friends. అంటే ఏంటి? ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ నథింగ్ బట్ ఒక జాబ్ చేస్తూ ఉంటారు, జస్ట్ దే లుక్ ఫర్ బెటర్ ఆపర్చునిటీ. సో దిస్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ని ఇంకోటి ఏమంటారంటే సెర్చ్ అన్ఎంప్లాయ్మెంట్ని కూడా అంటారు, ఫ్రెండ్స్. సెర్చ్ అన్ఎంప్లాయ్మెంట్ని కూడా అంటారు. ఎందుకని సెర్చ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారంటే, సో పీపుల్ టెంపరరీ బిట్వీన్ జాబ్స్ అండ్ దే లుక్ ఫర్ బెటర్ ఆపర్చునిటీ. ఓకేనా? సో అయితే ఈ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, సో వై డస్ ఇట్ అక్కర్ ఇన్ ద సెన్స్? ఓకే, దిస్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. So I told you, చూడండి, sometimes employers may fire the workers. Why they are firing the workers? Because they may not fit for that particular job skill set. ఇప్పుడు పర్టికులర్ జాబ్కి వన్ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ అనమాట రిక్వైర్మెంట్ ఉంటుందండి. ద ఎంప్లాయీ ఇఫ్ హీ డస్ నాట్ ఫిట్ ఫర్ దట్ పర్టికులర్ జాబ్ క్యారెక్టరిస్టిక్స్, దెన్ ఆబ్వియస్లీ ఎంప్లాయర్స్, ఉద్యోగం ఇచ్చేటటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఆబ్వియస్లీ దే ఫైర్ ది ఎంప్లాయీస్. ఆర్ ఎంప్లాయీస్ ఆల్సో సమ్టైమ్స్ దే ఆల్సో వాలంటీర్లీ క్విట్ సమ్టైమ్స్ బికాస్ ద జాబ్ స్కిల్ సెట్ మే నాట్ బీ లైక్డ్ బై దెమ్. జాబ్ స్కిల్ సెట్, that is nothing but they may not like it. So that is nothing but employees
sometimes employees also may quit, because why? Job skill set may not be liked by the employees. So that is the reason why they may also quit. So in two cases this frictional unemployment may occur, friends. Employers who are providing employment to you, they may fire the employees. Why they are firing the employees? Because of the reason. So that is nothing but, so workers skill set does not fit for the job characteristics. Okay, so does not fit for the job characteristics, so that kind of mismatch. Okay na? So this is nothing but what? Frictional unemployment, friends. Okay na friends, next one చూడండి. Cyclic or demand deficit unemployment. Cyclic or demand deficit unemployment. Cyclic or demand deficit unemployment, especially when there is no enough demand for workers. So when there is no enough demand for workers, this is mainly due to, you can say that economic, that is nothing but see global, so turmoil, you can say that. So or maybe economic recession, you can say. So cyclic or demand deficit unemployment means, so when workers are laid off because of the economic downturn. So this is mainly occurring after the boom, friends. After the boom, see, so there is a boom like this, that is nothing but economic activity is growing, so GDP also growing, so GDP growth rate also increasing day by day. So GDP growth rate increasing, gross domestic product, the market value of all final goods and services produced in that financial year, you can term it as what? So GDP, friends. Okay now, so GDP growth rate slowly increasing, so that is nothing but there is a boom. So boom means obviously economy in good condition. Okay, so economy in good condition means obviously people also getting good employment opportunities. But see, after the boom there is a recession like this, just economic slow down. Now we are in lockdown, economic slowdown. So when the economy just coming down, slow economy is completely so coming down, there is no economic activity with regard to this expected level. There is no economic development with regard to the expected level. There is no, so when the GDP growth rate obviously slowly, so GDP growth rate slowly decreasing means obviously we are going towards what? So recession. It is completely down means obviously economic slowdown. There is no economic activity with regard to this expected level, obviously slow down. So you are going towards recession. Okay, we are going towards what? Recession. See, so this mainly occurs, there is no enough demand. So when there is recession means obviously there is no enough demand for the, so enough demand for the workers, obviously workers would be fired. There is no work for the workers, you can simply say. So that is not, this mainly occurs after the boom. This is nothing but boom. So this is nothing but, you can say that boom. Okay, so this is nothing but boom. After the boom obviously, see, there is a recession. It mainly occurs after the boom, friends. After the boom, so there is a recession. Again when you are going, so economy is growing means obviously it is going towards again boom, friends. Again boom. Again there is a boom means obviously much more employment opportunities, we can say. Okay now, so this is nothing but what? Cyclic or demand deficit unemployment, friends. I hope it is clear to all of you. Yes, friends. Yeah. Next చూడండి, seasonal unemployment. What is meant by the seasonal unemployment? So the seasonal unemployment mainly it is related to the agriculture field, friends. So our Indian so economy is nothing but 60% of the people of India are still depending on what? So agriculture. So largely Indian agriculture is nothing but what? Rain fed. Okay, rain fed, friends. Okay, so rain fed. So varshadaram anamata. So there is rainfall, then only so crops, otherwise there were no crops. So see here seasonal unemployment, this mainly see work for the so agricultural laborers, or for them much more employment opportunities at the time of sowing as well as harvesting seasons only. In between, so there is no so employment opportunities for them. This is only related to the agriculture field. This is only related to the agriculture field, friends. So much more employment
where there is sowing and harvesting seasons. That is nothing but, see, rainy season June to September. June to September. So June to September, employment opportunities. After September, obviously there were no employment opportunities for them. So this is mainly sowing as well as harvesting season. So at the time of June as well as October, harvesting season also. So there they will be having somewhat employment opportunities. After that, there were no employment opportunities for them. Okay, so that is nothing but at the time of sowing as well as harvesting seasons only. Sowing as well as harvesting. Okay, sowing as well as harvesting seasons only. So for them, employment opportunities. So in other seasons, obviously there is no employment for them after the sowing and harvesting. So that is the reason why here, so Mahatma Gandhi National Rural Employment Guarantee Program, so minimum 100 days program, so minimum 100 days, so employment opportunities must be provided to the rural people, friends. Now it is extended to 150 days also. 150 days also. So Mahatma Gandhi National Rural Employment Guarantee, so program, friends. Okay, so that is nothing but, friends. Okay, next one chodi, natural unemployment. Last one is nothing but what? So natural unemployment, friends. Natural unemployment chodi, it exists when the economy is at full employment. Natural unemployment, it exists when the economy is at full employment. What is meant by this full employment? So what is meant by this full employment, friends? Full employment means elimination of the cyclic or demand deficit unemployment. అంటే రెసిషన్ మనం ఓవర్కమ్ చేసి చూడండి, దిస్ ఇస్ ద బూమ్, బూమ్ అగైన్ రెసిషన్, అగైన్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ బూమ్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ బూమ్, దిస్ ఇస్ నథింగ్ బట్ రెసిషన్, దిస్ ఇస్ నథింగ్ బట్ బూమ్. దట్ ఈస్ నథింగ్ బట్ we overcame the recession. So full employment means cyclic or demand deficit unemployment is eliminated. Eliminated means recession is eliminated. We are going towards obviously boom. We are going towards boom, friends. So that is nothing but, so cyclic or demand deficit unemployment is eliminated. But so fractional and structural unemployment obviously exists. Even though cyclic or demand deficit unemployment is eliminated, but cyclic as well as structural unemployment coexist side by side. Fractional means, so people temporarily between jobs and they look for better one. So that continues. And structural unemployment, every year students just they're coming out from the universities, they are trained for one type of skill set, and again so they also need to be given so information, they also need to be given latest technology, training must be given to them. Then over a period of time they would also become experienced persons and much more use if they are experienced. So proper training is given means obviously fractional, especially structural unemployment you can overcome. Structural unemployment, when you want to overcome the structural unemployment, so proper so information training must be given, then we can overcome this structural unemployment. Okay na, that is nothing but mismatch between worker skill set as well as job skill set. This structural unemployment obviously exists even though when the economy is at full employment, but this fractional as well as structural unemployment coexist side by side. People look for better opportunity, and structural unemployment, every students just coming out from the universities. Okay, so for them also again training must be given. So this fractional as well as structural unemployments are nothing but so byproducts of these natural unemployment. Byproducts of these natural unemployment, friends. Okay, so fractional as well as structural unemployments are byproducts of these natural unemployment అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు, friends. I hope it is clear to all of you, friends. So this is nothing but what? Natural unemployment, friends. Okay, so far మనం ఏంటంటే ఈరోజు క్లాస్లో అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, సో different types of unemployment, open unemployment, disguised unemployment, underemployment, then structural unemployment, fractional unemployment, cyclic or demand deficit unemployment, seasonal unemployment, then natural unemployment అంటే మనం విపులంగా మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం, ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి దిస్ ఈజ్ అబౌట్ వాట్? అన్ఎంప్లాయ్మెంట్, ఫ్రెండ్స్. ఓకే, మరి చూడండి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ బ్యాచ్ అనమాట ఆల్రెడీ May 12th నుంచి స్టార్ట్ చేయడం జరిగింది, ఫ్రెండ్స్. టైమింగ్స్ ఏంటంటే 4 to 7 PM మధ్య మీకు క్లాసెస్ జరుగుతాయి, ఫ్రెండ్స్. మీకు ఏమైనా క్వెరీస్ ఉన్నట్లయితే ఈ నెంబర్ కాల్ చేయాలి, ఫ్రెండ్స్. కోర్స్ హైలైట్స్ ఏంటంటే 200+ లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్, ఫ్రెండ్స్. 1500+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది, ఫ్రెండ్స్. రికార్డ్ చేసిన వీడియోలు కూడా మీకు అందించడం జరుగుతుంది, ఫ్రెండ్స్. మరి ఫీజు ఎంత అంటే 999 రూపీస్, బట్ మీకు ఏంటంటే 66% అనమాట డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది, ఫ్రెండ్స్. సో Y228 అనే కోడ్ని కానీ యూజ్ చేసినట్లయితే, Y228 ఈ కోడ్ని కానీ యూజ్ చేసినట్లయితే మీకు డిస్కౌంట్ లభిస్తుంది, ఫ్రెండ్స్. ఓకేనా? సో మరి
ఇది డిస్కౌంట్ పోగా మీకు ఫైనల్గా ఎంతకు వస్తుందంటే 666 రూపీస్కే మీకు వస్తుంది ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద ఫైనల్ రేట్ ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి ఇంత తక్కువ ఫీజుకే మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ క్రాస్ కోర్స్ అనమాట మీకు నిపుణులైనటువంటి అధ్యాపకులతో మీకు బోధించడం జరుగుతుంది కాబట్టి మరి ఇంత తక్కువ ఫీజుకి మీకు అందిస్తున్నారు కాబట్టి మరి అడ్మిషన్ తీసుకోవాలని మన ఫ్రెండ్స్. సో విత్ దిస్ ఐఎమ్ ఎండింగ్ టుడే సెషన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.